తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా పూజారి కంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా పూజారి కంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మా కరెస్పాండెంట్ సుధాకర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో గత కొద్ది రోజులను చూస్తుంటే మొత్తం ఏ రోజు కూడా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఇటు పోలీసుల మధ్య ఇటు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చేయడం, పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ చనిపోవడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు సుమారుగా మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం 27 మంది మృతి చెందినట్టు వారంలోనే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున ములుగు జిల్లా ఛత్తీస్గఢ్ ములుగు తెలంగాణ సరిహద్దు బార్డర్ లోని ములుగు జిల్లా వెంకటపురం మండలంలోని కార్కేరి గుట్ట ప్రాంతంలో నల్లగుట్ట ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సిఆర్పిఎఫ్ బలగాలు ఇద్దరు జాయింట్ ఆపరేషన్ చేయడంతో ఇక్కడ 3 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మావోయిస్టుల దగ్గర AK-47 దాంతో పాటు LMG 112 బోర్వెల్ స్వాధీనం చేస్తున్నారు. ఇవే కాకుండా మరికొన్ని మందుగుండు సామాగ్రి, దీంతో వారికి సంబంధించిన వంట సామాగ్రి, ఇలాంటి వారికి సంబంధించిన మావోయిస్టులు ఉపయోగించే పరికరాలు ఇవన్నీ పోలీసులు స్వాధీనం చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే కాకుండా గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే ఎటు చూసినా కూడా ఇటు మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు మొత్తం డ్రోన్ కెమెరాల ద్వారా ఈ యొక్క మావోయిస్టుల ఎక్కడైతే సంచరిస్తున్నారో తెలంగాణ సరిహద్దులో తెలంగాణ అంటే గోదావరి పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఒక ప్రాంతంలో సరిహద్దులో డ్రోన్ కెమెరాలతో పాటు మొత్తం ఎక్కడెక్కడ ప్రతిక్షణం నిఘా ఏర్పాట్లు చేసి ఒక మావోయిస్టుల పైన ఎదురుకాల్పులకు దిగుతున్నారని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు వచ్చినా కూడా వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారికి సంబంధించి పూర్తి ఆధారాలు తెలుసుకున్న తర్వాతనే వారిని పంపించడం జరుగుతుంది. ఎవరైనా అనుమానితులు ఉంటే వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. గత కొద్ది రోజులని చూస్తే ప్రతిరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఏజెన్సీ ప్రాంత వాసులు భయం గుప్పిట్లో నిలుపుకోవడం జరుగుతుంది. ఏజెన్సీలో కూడా ఇప్పటికే గత కొద్ది రోజులను చూస్తే నైట్ హాల్ట్ బస్సులు కూడా పోనివ్వట్లేదు. నైట్ లో సాయంత్రం 6:30-7 అయిందంటే బస్సులు కానీ ఇతర రవాణా సౌకర్యాలకు సంబంధించిన వాహనాలను కూడా రానివ్వకుండా మొత్తం ఇక్కడ పోలీసులు చెకింగ్ చేస్తూ వాటికి సంబంధించిన నిలిపేయడం జరుగుతుంది. శ్రీదేవి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.